హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నిషాద్ వైజాగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక లేట్ అయిపోతుందండి. సో దానివల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కమింగ్ వీడియోస్ కూడా త్వరగా పెట్టడానికి ట్రై చేస్తారండి. మెయిన్ ప్రాబ్లం ఏంటనేదంటే చెప్పాను కదా, వర్క్ వెళ్ళడం, ఇంట్లో రావడం. సో నాయిస్ వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరటం లేదు. అండ్ ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ఆర్కే బీచ్ దగ్గర వైజాగ్లోని సిల్వర్ గణేష పెట్టారు కదండి. ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది అనమాట చూడగానే. 20,000 కిలోస్ అంటండి సిల్వర్ గణేష. చాలా బాగుంది అండి. చాలా క్రౌడ్ అండి. జనాలు కూడా మంచిగా అనిపించింది. లోపల సెట్ అది కూడా చాలా మంచిగా వేశారు. ఫ్యాన్స్ అవి కూడా ప్రొవైడ్ చేశారండి. కూలర్స్ అవి ఉన్నాయి అక్కడక్కడ. బాగున్నాయి, నచ్చింది మంచిగా. కాకపోతే వెళ్ళిన జనాలు కూడా కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలండి. ఒక్కలే అలా ఉండిపోతే కుదరదు. ఇంకా ఫైనల్గా మేమైతే లోపలికి వెళ్ళాము దేవుడిని దగ్గర నుంచి దర్శించుకోవడానికి. ఇంకా అలా మా పిల్లలిద్దరికీ కూడా మంచిగా ఫొటోస్ తీసాను. అండ్ వినాయకుడిని కూడా చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో ఆ సెట్టు, ఆ పక్కనున్న గ్రీనరీ అది కూడా అండి, బయట సెట్ కూడా. అండ్ ఆ చుట్టుపక్కల ఫ్లవర్స్ అవన్నీ కూడా మంచిగా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. పిల్లలిద్దరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఒకళ్ళు నాకు అంటున్నారండి, నాకు పని పాటు లేక వీడియోస్ తీస్తున్నానని చెప్పేసి. సో నాకు పని పాటు లేక కాదండి, నేను పని చేసుకుంటూ కొంత టైం కేటాయిస్తూ ఇది ఒక నా ప్రొఫెషన్, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇది చేస్తున్నాను. సో మీరు పని పాటు లేకుండానే ఎలా అనేస్తున్నారు? నాకు తెలిసి మేబీ మీకు పని పాటు లేక చూస్తున్నారేమో. బట్ నాకు పని ఉందండి. బట్ ఆ పనిని పక్కన పెట్టి ఆ పనితో పాటు ఆ పనిని దీన్ని కూడా నేను రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు ఇష్టమైన ప్రొఫెషన్ని నాకు మెమొరీగా ఉంటుందని చెప్పి నేను చేసుకుంటున్నానండి. అంతే తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు చూస్తారని కాదు. నేను చూసింది నా మెమొరీగా, నా పేరెంట్స్ కోసం, వాళ్ళ మెమొరీస్ కోసం చూస్తారు కదా. ఎప్పుడు ఫోన్ మిస్ అయినా సరే ఇవి అనేది యూట్యూబ్లో అనేది ఉంటుంది కదా, చూసుకుంటాము అన్న ఒక్క హ్యాపీనెస్తో నేను చేసుకుంటున్నానండి. అంతే తప్ప ఏదో డబ్బులు సంపాదించేద్దామని కాదు. అండ్ ఇక్కడ బుద్ధుడు విగ్రహాలండి చాలా బాగున్నాయి. నాకైతే మంచిగా నచ్చాయి అన్నమాట. కానీ దానికి తగ్గట్టు హౌస్ ఉంటే దాంట్లో ఆర్గనైజ్ చేసుకుంటే భలే ఉంటాయి. ఇంకా మొక్కలు అవన్నీ కూడా అండి. బట్ నాకు కుదరదు, పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. సో కొనుక్కోలేదా, అక్కడ సేల్ కూడా చేస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు కూడా. పిల్లలిద్దరూ కూడా మంచిగా అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశారు అక్కడ. నాకు నచ్చింది బాగానా. పిల్లలిద్దరూ కూడా ఇలాంటి ప్లేసెస్కి వాళ్ళని తీసుకెళ్ళాలండి. ఈ పాట్స్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. చూడొచ్చు మీరు. మా పాప అయితే టెంప్ట్ అయిపోయి ఫ్లవర్స్ కొనమని గోల పెడుతుంది. చాలా బాగున్నాయి. ఇద్దరు హాయ్ చెప్పండి. హాయ్ నితీషా. ఇంకిలా పిల్లలిద్దరికి కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. అవన్నీ వాళ్ళకి చూపిస్తూ చెప్పుతూ తీసుకెళ్ళాను. అదంతా కూడా ఇంకా బోల్డ్ ఉండేవి స్టార్టింగ్లోని. ఇంకా అవన్నీ కూడా కొంచెంగా తీసేశారు. మీరు చూడొచ్చు ఫ్లవర్స్. ఇది చామంతి అండి, 300 అంట, 600 అలా ఉన్నాయి. కానీ అవన్నీ నీట్గా ఉన్నాయండి. ఇంట్లో ఉండి మంచిగా మెయింటైన్ అయితే చేసుకోవచ్చు. పిల్లలతో ఇలాంటి ప్లేసెస్కి చాలా రోజుల తర్వాత నేను వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటానండి. బట్ నాకు వర్క్ వల్ల కుదరక ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, డ్యూటీ వల్ల. కానీ నాకే బాధ అనిపిస్తుంది. కానీ వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా అల్లరండి, కోఆపరేట్ చేయరు. సో ఈరోజు అయితే మటుకి కొంచెం పర్వాలేదు, మంచిగానే కోఆపరేట్ అనేది చేశారు. ఇంక ఇక్కడ శివలింగం అది పెట్టారు. ఆ ఫ్లవర్స్ చుట్టూ పెట్టి, ఇంకా శివుడిది అప్పుడే ఇలా ఫ్లైట్ వెళ్ళిపోతుంది మీరు చూడొచ్చు అని అలా తీశాను. ఇంకా మా అబ్బాయి నాకు ఈ వీడియో తీ మమ్మీ, ఆ వీడియో తీ, నేను వీడియో తీస్తానని అన్నారు. ఈ లింగం అనేది బాగుందండి, మంచిగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఇంకా తర్వాత ఇవన్నీ రోజెస్, ఎన్ని కలర్సోనండి. ఇది చూడగానే నాకు బెంగళూరుది గుర్తొచ్చిందనమాట. చాలా బాగుంది. ఇప్పుడు మంచి వైరల్ కదండి ఈ శివుడి విగ్రహం అనేది.
ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతున్నారు వెళ్ళడానికి, చూడటానికి కూడా. ఇంకా అలా పిల్లలిద్దరికీ మంచిగా ఫొటోస్, వీడియోస్ అవి తీశాను మెమొరీగా ఉంటుందని. ఏమో మేము లక్ ఉంటే బెంగళూరు వరకు వెళ్ళొచ్చు కదా, లేదంటే ఈ వీడియో చూసి ఆనందపడాలి అంతే. ఇంక ఇవన్నీ కూడా బయట ఇలాగ అరేంజ్మెంట్స్ చేశారు. ఈ దేవుడు పేరైతే నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకెక్కడి నుంచి అలా ఎగ్జిబిషన్లోకి వెళ్దాం మమ్మీ అంటే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడే సడన్గా ఇంకా క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఇంకా వర్షం పడిపోతుందేమో అనుకున్నాము. ఇంకా కొంతసేపు అటు ఇటు తిరిగి అవన్నీ చూసి ఇంకా మేము బీచ్లోకి అయితే వెళ్ళిపోయాము అక్కడి నుంచి. కానీ బీచ్ వాటర్ అయితే చాలా దగ్గరకు వచ్చేసింది. అండ్ ఈ కీ చైన్స్, ఈ బ్యాగ్స్ అయితే నాకు క్యూట్ థింగ్స్ అండి, భలే నచ్చేసాయి. నాకు ఇలాంటివంటే క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎన్ని కొన్నా సరే అవి చూస్తే మళ్ళీ కొనాలనిపిస్తుంది, అలానే కొంటాను. మా మదర్ అయితే ఎప్పుడు తిడతారండి ఈ విషయంలో మటుకు, అవి ఇవి కొంటాం, మనీ వేస్ట్ చేస్తామని. బట్ ఏంటోనండి, ఎంత ఇచ్చేసినా సరే నేను క్యూట్ థింగ్స్కి ఇదైపోతాను. అండ్ ఇక్కడ సెట్ బాగుంది కదండి. ఇంకా అలా బీచ్కి వెళ్ళి పిల్లలిద్దరికి ఐస్ క్రీమ్స్ అవి కొన్నాను, తిన్నారు. తిన్న తర్వాత ఇక్కడ డైనోసార్ అవన్నీ ఉన్నాయి కదా, వాటితో కొంతసేపు ఆడుకున్నారు. ఇంకా అవతలకి మేము ఇసుకలోకి వెళ్ళిన తర్వాత అయితే చూశానండి కిందకి దిగుదామని, కానీ వాటర్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంకా భయమేసి వద్దు అనేసి ఇంకా వాళ్ళని ఆపలేము. అసలు మేము ఎప్పుడు ఆ స్టెప్స్ దిగిన తర్వాత చాలా ఇది ఉంటుంది, అదే చెప్తున్నాను, క్లైమేట్ చాలా బాగుంది అని చెప్పేసి మీకు. కానీ ఫుల్ గాలండి, వాయిస్ అనేది క్లియర్ లేదు. చూసారా ఎంత దగ్గరకు ఉందో, ఆ పార్కింగ్ నుంచి అక్కడికి అనమాట. ఇంకా ఆ మెట్ల మీద నుంచి నేను వీడియో తీసి ఇంకా భయపడి ఇంకా వెనక్కి అనేది వచ్చేసాము. చాలా క్లైమేట్ అయితే చాలా బాగుంది, అందరూ ఫుల్ క్రౌడ్ అండి. ఇంకా మెల్లిమెల్లిగా చెప్పాను కదండి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఫుల్ గాలి, ఇంకా హెయిర్ అది ఫుల్గా ఎగిరి చిక్కు పడిపోయింది. ఇంకా అలా ఎగ్జిబిషన్లోకి వెళ్దామని వెళ్ళాము. కానీ మేము వెళ్ళిన వెంటనే కరెంట్ అనేది పోయింది. ఇంకా పిల్లలిద్దరూ కొంతసేపు బయట ఆడుకోమని చెప్పాను. కొన్ని రీల్స్ తీసుకున్నాను, ఆల్రెడీ ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. అండ్ కొత్త ఇన్స్టాది కూడా బిజినెస్ది ఓపెన్ చేస్తున్నాను కదండి, శారీ ప్రిప్రింటింగ్ది, దానిది కూడా ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా చూసి మంచిగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. ఇంకెలాగో ఇసుకలో ఆడిపించనివ్వలేదు కదా పిల్లలిద్దరిని అని చెప్పేసి, ఇక్కడ ఆడుకుంటాం మమ్మీ అంటే సరే ఆడుకోండి అని చెప్పి నేను ఇంక వ్యూని అలా వీడియో తీసానండి. నచ్చింది. ఎంతన్నా ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ తీసినా సరే వైజాగ్ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. అది నా ఫ్రెండ్స్ అందరికీ బాగా తెలుసండి. ఎంత ఇష్టం అంటే అది మాటల్లో చెప్పలేను, అంత ఇష్టం. ఇక్కడ మా పిల్లలిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. ఆ పైకి ఎక్కొద్దురా డైనోసార్ మీదకి పడిపోతావంటే, లేదు అన్నీ ఎక్కాడు చూడు నేను ఎక్కుతానని చెప్పి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఎక్కి అక్కడ ఫుల్గా బట్టలు అనేది ఫుల్గా మాపేసుకున్నారు. అదంతా ఫుల్ ధూళండి. ఆ ధూళంతా బట్టలకు అంటిపోయి వద్దురా అని వినలేదు. ఇంక కలిసిపోయి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొన్నాను. కానీ అస్సలు బాగాలేదండి, అది ఏదో లోకల్ క్వాలిటీ అనమాట, అస్సలు టేస్ట్ అనేది లేదు. కానీ అక్కడ అదే ఉంది, వద్దు అంటే వినరు కదా పిల్లలు, ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా కొనేసాను. వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో.